గార్లపాడు మండలం ప్రకటించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ములుగు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు మొన్న ములుగు మండలంలో మలంపల్లి అనే గ్రామాన్ని మండలంగా ప్రకటింప చేసుకున్నారు. మరి మా నారాయణపేట శాసనసభ్యులు పర్ణికారెడ్డి గారు కూడా మా గార్లపాడు గ్రామాన్ని ఈ నడుస్తున్నటువంటి శాసనసభ సమావేశాల లోపలనే ముఖ్యమంత్రి గారికి ప్రశ్న లేవనెత్తి ఈ శాసనసభ లోపలనే మండలాన్ని ప్రకటింప చేయాలి, లేదంటే కనీసం ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల లోపు ఈ ఎలక్షన్ల కోడ్ వడే లోపలన్నా మండలం ప్రకటించినట్టుగైతే ఇక్కడ మాకు కూడా రాజకీయంగా కూడా రాజకీయ నాయకులు తయారవుతారు, యువతరం కూడా రాజకీయంలోకి వస్తుంది. ఎందుకంటే మండలం ఏర్పడితే ఒక జడ్పీటీస్ వస్తుంది, ఒక ఎంపీ వస్తుంది, ఒక సింగిల్ విండో చైర్మన్ వస్తుంది, ఒక కాలేజ్ వస్తుంది, ఆయుర్వేదిక్ హాస్పిటల్ రకరకాలుగా. ఎందుకంటే కొయిలకొండ మండలం 44 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఇక్కడ 60 గ్రామాలు ఉన్నాయి, సుమారుగా 70 తాండాలు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ట్రైబల్ ఏరియా. కాబట్టి ఇక్కడ గిరిజనులు బాంబే పూనాకెళ్ళి వచ్చి ఏదైనా మండల ఆఫీస్ పనికోతే 10 రోజులు పడుతుంది. కాబట్టి